చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు దేవ, మీ ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన మీ కుమార్తెను నిలవబెట్టి మా జీవితాలకు అవసరమైన ఉన్నతమైన మాటలను తెలియపరిచినందులకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇదిగో తండ్రి, మీరు అనుకూలపరిచిన ఈ సమయమందు నీ దాసుడునైన నేనును నిలవబడి కొన్ని మాటలను నా తండ్రి మీ పిల్లలతో పంచుకొనబోతూ ఉండగా, నేను కాదు తండ్రి, మీరే నీ పిల్లలతో మాట్లాడి వారి జీవితాలకు అవసరమైన మాటల చేత, ఆత్మీయతను పెంపొందించే మాటల చేత మీ పిల్లలను ఆదరించమని, ఆత్మీయతలో భక్తిలో ముందుకు నడిపిస్తారని ఆశపడుతూ, నిలబడిన దాసుడనైన నాకును సమయోచితమైన జ్ఞానమును దయచేసి బలపరుస్తారని ఆశపడుతూ, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. చెరువచ్చిన దేవాది దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమైన దేవుని వారలారా, ఇంతవరకు చెల్లి జ్ఞానశ్రీ ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను చక్కగా మనము ఆలోచన చేసి ఆ వాక్యానుసారమైన జీవితాలు మనలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. నిజంగానే మనము అంత్య దినాలలో ఉన్నాం కాబట్టి అపాయకరమైన కాలములు వస్తాయని ప్రభు సెలవిచ్చాడు అంటే ఖచ్చితంగా వస్తాయి. దేవుడు వస్తాయి అని అంటే వస్తాయి అంతే. దేవుని మాటకు తిరుగు లేదు. కాబట్టి మరింత జాగ్రత్తగా ముందు ఉన్నటువంటి దానికంటే రెట్టింపు మనము కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని ఎవరు చెబుతున్నా కూడా గుర్తుపెట్టుకుందాం. వాక్యాన్ని ఎవరు చెబుతున్నా కూడా వాక్యాన్ని చెప్పేటువంటి మనిషిని మనము చూడకూడదు. మనిషి యొక్క పైరూపాన్ని మనము లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మన దేవుడు పైరూపమును లక్ష్యం చేసేటువంటి దేవుడు కాదు. ఎవరు నిలబడి వాక్యం చెబుతున్నా ఆ చెబుతున్న వ్యక్తిని కాదు మనం చూడాల్సింది, ఆ వ్యక్తి వెనకున్నటువంటి దేవుణ్ణే మనము చూడాలి. ప్రేమైన దేవుడు వారలారా, దేవుడు ఇక్కడ ఎవరిని నిలబెట్టుకొనైనా మాట్లాడగలడు. ఒక గుడ్డివాడిని నిలబెట్టుకొనైనా మాట్లాడగలడు. కృంటివాడిని లేదా అవిటివాడిని నిలబెట్టుకొనైనా మాట్లాడగలడు. లేదా ఒక మూగవాడికి మాట ఇచ్చైనా మాట్లాడించుకోగలడు. లేదా అసలు చదువు సంధ్యలో లేని వారిని నిలబెట్టైనా, అనాగరికులను నిలబెట్టైనా మాట్లాడించుకోగలడు. ఆనాడు 12 మంది అపోస్తలుల గురించి దేవుడు ప్రస్తావించినటువంటి మాట ఏంటంటే, విద్య లేని పామరులు అన్నాడండి. విద్య లేని వారే ప్రపంచాన్ని ఏం చేశారు? తలక్రిందులు చేశారు. అనగా దేవుడు నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడైనా దేవుడు ప్రస్ఫుటంగా తన ప్రజలకు తెలియజేసేటువంటి సమాచారాన్ని తెలియజేస్తాడు. అది ఎవరైనా కానీ. మనం కూడా నిలబడి ఉన్నవాడు పురుషుడా, స్త్రీనా, చిన్నపిల్లల, లేదంటే వృద్ధుల, యవ్వనస్తుల, లేదంటే అవయవాల లోపం కలిగిన వాళ్ళ, చక్కగా ఉన్నవాళ్ళ, ఇదేది కూడా మనము చూడకూడదు. ప్రేమణ దేవుని వారలారా, ఆ దేవుని యొక్క మాటల్లో ఉన్న శక్తిని మనము ఆధారం చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ఇకపోతే వాక్యము అన్నది మనకి ఎంత అవసరము అన్న దాని గురించి ఆలోచన చేస్తే, దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. ఈ భూమి మీద దేవుడు శరీరాన్ని ఇచ్చాడు. శరీరాన్ని సృష్టించిన దేవునికి శరీరానికి ఏం కావాలో తెలియదా? తెలుసు. శరీరాన్ని ఇచ్చినటువంటి దేవుడికి శరీరానికి ఏం కావాలో తెలుసు. కాబట్టే ఈ సర్వ సృష్టిని సృజించాడు. అందరి సమస్తాన్ని సృజించాడు. సృజించి మనకు అప్పగించాడు.
ఇక మనలోనికి ఆత్మను ప్రవేశపెట్టినటువంటి దేవునికి ఆత్మకి ఏం కావాలో కూడా బాగా తెలుసు ప్రేమైన దేవుని వర్లారా. శరీరాన్ని ఇచ్చిన దేవునికి శరీరానికి ఏం కావాలో కూడా తెలుసు కాబట్టే సృష్టినిచ్చాడు. ఆత్మను అనుగ్రహించిన దేవునికి ఆత్మకి ఏం కావాలో కూడా ప్రస్ఫుటంగా ఆయనకు తెలుసు కాబట్టే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు ప్రియులారా. అందుకే ఈ యొక్క వాక్యము మనం శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. వాక్యము అన్నది మనకు ఒక నిత్యావసరంలాగా మారిపోవాలి. వాక్యం మనకి ఎలా మారిపోవాలి అని అంటే నిత్యావసరంలాగా మారిపోవాలి. ఒక అన్నం నిత్యావసరం, నీరు నిత్యావసరం, గాలి నిత్యావసరం, అలాగే ఇప్పుడు మొబైల్ నిత్యావసరంగా మారిపోయింది. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా ఎలా మారిపోవాలి అని అంటే నిత్యావసరములాగా మారిపోవాలి. అన్నం తినకుండా అయినా ఒక 3 రోజులు ఉండగలమేమో కానీ నీళ్లు తాగకుండా ఒకరోజు కూడా ఉండలేం. ఇక గాలి లేకుండా ఒక క్షణము కూడా మనము ఉండలేం. చూడండి, అలాగే వాక్యం లేకుండా నేను జీవించలేను, వాక్యం లేకుండా నేను బ్రతకలేను అన్నటువంటి విధంగా మనం మారిపోవాలి ప్రేమైన దేవుని వారలారా. ఎందుకంటే మన యొక్క ఆత్మను బలపరిచేది వాక్యం మాత్రమే ప్రేమైన దేవుని వారలారా. మనల్ని జీవింపజేసేది వాక్యం మాత్రమే ప్రేమైన దేవుని వారలారా. అలాగే వాక్యం ఇంకా మనకి ఎంత అవసరము అని అంటే ఒక బిడ్డకు తల్లిపాలు ఎంత అవసరమో మనకు కూడా వాక్యం అన్నది అంతే అవసరం ప్రియులారా. బిడ్డ తల్లిపాలు ఎంత స్వచ్ఛమైనవో బిడ్డకు, అలాగే ఎంత ఆరోగ్యకరమైనవో మనకు కూడా వాక్యం అంతే ఆరోగ్యకరమైనది ప్రేమైన దేవుని వర్లరా. వాక్యం లేకపోతే మన జీవనానికి అస్సలు అవకాశమే ఉండదు, మనం జీవించడానికి అవకాశం ఉండదు, మన మనుగడ అసలు కొనసాగదు ప్రేమైన దేవుని వర్లరా. అందుకే వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా, వాక్యాన్ని మనము నిత్య అవసరములాగా భావించి దాన్ని అనునిత్యము మనము స్వీకరిస్తూనే ఉండాలి ప్రేమైన దేవుని వారలారా. అయితే దేవుడు వాక్యముతో మనల్ని 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నిరంతరం మనల్ని పలకరిస్తూనే ఉంటాడు. నిరంతరం వాక్యాన్ని మన యొద్దకు పంపించి ఆయన మన జీవితాలను మేల్కొల్పాలని, నిలబెట్టాలని, కట్టాలని ఆశపడుతూ ఉంటాడు ప్రేమైన దేవుని వర్లారా. అలా దేవుడు మన జీవితాలను నిలబెట్టడానికే మనకు మరొక సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని ఆయన అనుగ్రహించాడు ప్రేమైన దేవుని వర్లారా. కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, ఆ మాట చదువుకొని ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనమును ఒకసారి మనము చదువుకుందాం. సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రేమైన దేవుని వర్లరా, కీర్తనకారుడి ద్వారా ఒక మంచి మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, సంవత్సరమును దయాకిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు. కిరీటం అని అంటే మనకు బాగా తెలుసు, దయా అన్నా కూడా మనకు బాగా తెలుసు. దయా అనేటువంటి కిరీటాన్ని ఆయన ఏం చేశాడట, ధరింపజేసి ఉన్నాడంట. దయ అన్నటువంటి ఒక కిరీటాన్ని, ఒక సంవత్సరాన్ని మన పైన ధరింపజేశాడు. ఎందుకు ధరింపజేశాడు? ఏ రోజైనా ఆలోచన చేశామా? అంటే దయ తలచి ఈ సంవత్సరాన్ని మనకి ఇచ్చాడని ఆ మాటల్లో ఉన్నటువంటి భావం. అంటే ఒక సంవత్సరం మనం కలిగి ఉన్నామనంటే అది మన గొప్పతనం కాదు, అది కేవలం దేవుని యొక్క దయ మాత్రమే ప్రేమైన దేవుని వర్లారా. ఎందుకంటే మన గడిచిన సంవత్సరాలన్నీ ఒకసారి అలా తొలిచి చూస్తే అన్నీ కూడా పాడైపోయినటువంటి సంవత్సరాలే, అన్నీ కూడా దేవునికి అయిష్టమైనటువంటి సంవత్సరాలే, అన్నీ కూడా చెడిపోయినటువంటి ఆలోచనలు కలిగినటువంటి సంవత్సరాలే ప్రేమైన దేవుని వర్లారా. అందుకే ఆ సంవత్సరాలన్నీ కూడా మనల్ని తుడిచేయకుండా, ఆ సంవత్సరాలలోనే మన జీవితాన్ని ముగించకుండా
మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. అది కూడా దేవుడు దయ తలచి అనుగ్రహించాడు. ప్రేమణ దేవుని వర్లారా, దయ అంటే మనకు బాగా తెలుసు కదా. సమాజంలో ఎక్కడైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా వస్త్రాలు లేని వాళ్ళు ఎవరైనా కనబడితే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకు కలిగి ఉన్నటువంటి వస్త్రాల్లో నుండి కొన్ని వస్త్రాలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు మరికొందరు ఏం చేస్తుంటారంటే వాళ్ళకు అవసరమైనటువంటి ఆహార పదార్థాలు తెచ్చి వాళ్ళ ఆకలిని తీలుస్తూ ఉంటారు. అంటే ప్రేమణ దేవుని వర్లారా, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు అన్నం ఇవ్వడం, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇవ్వడం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం, ఇదంతా కూడా దయ అన్నదానికే నిదర్శనాలుగా మనకు కనబడతాయి. ప్రేమణ దేవుని వర్లారా, దేవుడు కూడా మన జీవితాలను చూసినప్పుడు దేవునికి మన మీద దయ పుట్టింది. ఎందుకంటే నీచమైనటువంటి జీవితాలతో వీళ్ళు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో, వీళ్ళ జీవితం ఇలాగే ముగిసిపోకూడదు అంటే నేను ఒక సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని వీళ్ళకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో దయ తలచి మనకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు. ప్రేమణ దేవుని వర్లారా, అయితే గత సంవత్సరాలు ఒకవేళ పాడైపోయినటువంటివిగా ఉన్నాయేమో, గత సంవత్సరాలు దేవునికి అయిష్టంగా ఉన్నాయేమో, గత సంవత్సరాలు నీచమైనటువంటి కార్యకలాపాలతో ఆ సంవత్సరాలన్నింటినీ మనం గడిపామేమో, వేస్ట్ చేసుకున్నామేమో, గడిచిన సంవత్సరాలను మనము వేస్ట్ చేసుకున్నామేమో. ఈ దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సరాన్నైనా మనం చక్కగా ఉపయోగించుకోవాలి. ప్రేమణ దేవుని వర్లారా, ఒక యాపిల్ పండు ఎవరికైనా ఇచ్చామనుకోండి, దాన్ని వెంటనే వాళ్ళు తినకుండా పడేశారు, దాన్ని అనవసరంగా వేస్ట్ చేశారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒకటి బాధ వేస్తుంది, రెండు కోపం కూడా వస్తుంది. ఇప్పుడు దేవుడు కూడా నేను దయతలచి ఒక సంవత్సరము లేదంటే ఇన్ని సంవత్సరాలు నీకు ఇస్తే ఆ సంవత్సరాలన్నీ కూడా నీ ఇష్టానుసారంగా, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ శరీర ఆశ చొప్పున, లోకానుసారమైన జీవితాలతో నువ్వు గడిపి వేస్ట్ చేసుకున్నావు. అయితే దేవుడిచ్చిన ఈ సంవత్సరంలోనైనా నువ్వు మేలుకొని దేవుని కోసం బ్రతకడానికి, ఈ సంవత్సరాన్ని నా దేవుని కోసం నేను ఎలా ఖర్చు పెట్టాలి, ఈ సంవత్సరాన్ని నా దేవుని కోసం నేను ఎలా సమర్పించుకోవాలి నా జీవితాన్ని అని నువ్వు ఈ సంవత్సరాన్ని చక్కగా వాడుకోవాలి. ప్రేమణ దేవుని వర్లారా, ఒకవేళ పడిపోయినటువంటి స్థితిలో మన జీవితం ఉందేమో ఒకసారి ఆలోచన చేసి, ఆ ఎందుకు పడిపోయిన స్థితికి వెళ్ళిపోయింది, ఎలా ఆ స్థితిలోకి నా జీవితం దిగజారిపోయింది అని నువ్వు గ్రహించి మరలా దాన్ని కట్టుకునేటువంటి ప్రయత్నము చేయాలి. ప్రేమణ దేవుని వర్లారా, దేవుని మన జీవితాన్ని కట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం, అది వాక్యంతోనే మన జీవితాలు కట్టుకోవాలి. ప్రియులారా, ఒక గోడ పడిపోయింది, అది ఎందుకు పడిపోయిందో ఆలోచించి, ఎలా పడిపోయిందో ఆలోచించి ఒక ప్లాన్ వేసి మరి దాన్ని మరలా కట్టుకుంటాం కదా. అలాగే పడిపోయింది గోడ కాదయ్యా, నీ జీవితమే పడిపోయింది కదా. మరి ఆ జీవితాన్ని కట్టుకోవాలన్నటువంటి ఇంకిత జ్ఞానం నీకుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనము మన జీవితాలు పడిపోయిన స్థితిలోనే ఉండాలని మన దేవుడు ఎప్పుడూ కూడా కోరుకోడు. ప్రేమణ దేవుని వర్లారా, మనం ఒక గొప్ప స్థాయికి రావాలని, దేవునిలో నిలబడాలని, దేవుని కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. అందుకే మన పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చుకోవడానికే ఆయన మరొక అవకాశాన్ని, మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రేమణ దేవుని వర్లారా, అయితే ఈ సంవత్సరం కూడా యథావిధిగా మనం దాన్ని పోనిచ్చుకోకూడదు. మోడుబారిన జీవితాన్ని బాగు చేయాలనుకున్నటువంటి దేవుడు నీ యొద్దకు వాక్యాన్ని పంపినప్పుడు ఆ వాక్యాన్ని విని నువ్వు మరలా చిగురించేటువంటి వారిలా ఉండాలి. ప్రేమణ దేవుని వర్లారా, ఒక చెట్టును చూడండి, ఆ చెట్టు ఆకులు రాల్చుకుంటుంది, కానీ మరలా ఏం చేస్తుంది? తన కాలం అందది మరలా పచ్చగా ఆకులను చిగురు పెడుతుంది. ప్రేమణ దేవుని వర్లారా, మన జీవితాలు కూడా మోడుబారినవిగా ఎండిపోయినటువంటి చెట్టులాగా అలాగే ఉండకూడదు. ప్రేమణ దేవుని వర్లారా, అలా ఉండకూడదనే దేవుడు నీ యొద్దకు వాక్యాన్ని పంపిస్తున్నాడు, నిన్ను మేల్కొల్పాలని చూపిస్తున్నాడు, నీ జీవితాన్ని నిలబెట్టాలని, కట్టాలని ఆయన, నీ కుటుంబాన్ని కట్టాలని, నీ సంఘాన్ని కట్టాలని ఆయన ఆరాటపడుతున్నాడు. ప్రేమణ దేవుని వర్లారా, మరలా ఆలోచన చేద్దాం, దేవుని గురించి ఆలోచన చేద్దాం, మన జీవితాలు మరలా కట్టుకుందాం. వాక్యము మనలో ఉన్నప్పుడు మనం ఎలాగైనా మన జీవితాన్ని
నడిపించుకోగలుగుతాం ప్రియులరా. పాపం మన జీవితాల్లో, మన హృదయాల్లో ఉంటే మాత్రం మనం మన జీవితాన్ని ఎప్పటికీ కట్టుకోలేం. పాపాన్ని తీసేసుకుంటేనే వాక్యానికి చోటు వస్తుంది. వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడే నువ్వు యుగయుగాలు తరతరాలు కూడా వర్ధిల్లుతావు. నీ కుటుంబము తరతరాలుగా దేవుని యొక్క సేవలో ఉంటుంది. ప్రేమైన దేవుని వారలారా, దేవునికి దూరం కాకూడదు అని అంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మన నుండి దూరం చేసుకోవాలి. వాక్యాన్ని దూరం చేసుకున్నప్పుడే దేవునికి మన మధ్యలో చోటు ఉంటుంది, వాక్యానికి మన హృదయంలో చోటు ఉంటుంది. ఒక ఒంటెను చూసి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? ఒక ఒంటె మోపురంలో సంవత్సర కాలము నీటిని నిల్వ చేసుకుంటుందంట. మనం కూడా ప్రేమైన దేవుని వర్లరా వాక్యాన్ని మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా మోపురంలాగా, ఒక ఒంటె మోపురంలో దాచుకున్నట్టుగా వాక్యాన్ని ఎప్పటికీ కూడా మన హృదయంలో దాచుకోవాలి. ప్రేమైన దేవుని వర్లరా అవసరమైనప్పుడు దాన్ని ఏం చేయాలా? బయటకు తీస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటూ ఉండాలి. లోపల పెట్టుకున్నాను, నాకు వాక్యం బాగా తెలుసు, వాక్యం నా హృదయంలో ఉంది అని నువ్వు మోసపోకూడదు. ఆ వాక్యాన్ని చక్కగా నువ్వు వాడుకున్నప్పుడే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు, జ్ఞానవంతురాలు అవుతావు. సమయం సందర్భంలో వాక్యాన్ని నువ్వు వాడుకున్నప్పుడే నువ్వు జ్ఞానవంతుడిగా వర్ధిల్లుతావు. ప్రేమైన దేవుని వర్లరా కాబట్టి వాక్యాన్ని మనము చక్కగా మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని అవసరమైనప్పుడు వినియోగించుకునేటువంటి వారముగా ఉండాలి. ప్రేమైన దేవుని వర్లరా చాలామంది కొన్ని విషయాల్లో బాధపడిపోతూ ఉంటారు. నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, ఇక నా పని అయిపోయిందేమో, ఇక నేను చివరికి చనిపోయిన తర్వాత ఇంకా నరకానికే వెళ్ళిపోతానేమో అన్నటువంటి ఒక అనాలోచనతో, అలాగే ఒక చింతతో, అలాగే ఒక బాధతో అలాగే జీవిస్తూ ఉంటారు. పాపపు జీవితాన్నే కలిగి ఉంటారు. కానీ అరే ఒకవేళ నా దేవుడు నాకు ఈ ఆలోచనలు ఇస్తున్నాడు, ఒకవేళ నా జీవితం ఇంతటితోనే ముగిసిపోలేదేమో, ఎందుకంటే నేను ఇంకా సజీవునిగానే ఉన్నాను కదా, అంటే దేవుడు నాకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నాడు. అయితే నా జీవితాన్ని మరలా పునర్నిర్మించుకోవాలి, కట్టుకోవాలి అని అనుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా అప్పుడప్పుడు చూడండి, ఎక్కడైనా కానీ బ్రిటిష్ వాళ్ళు లేదంటే మన పూర్వీకులు కట్టినటువంటి కట్టడాలు పడిపోయి ఉంటాయి. లేదంటే కొన్ని బ్రిడ్జిలు పడిపోతూ ఉంటాయి, కొన్ని ఆనకట్టలు పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుంటారు? మరలా వాటిని పునర్నిర్మిస్తూ ఉంటారు. అయితే మనం కూడా మన జీవితాలు పడిపోయిన స్థితిలోనే ఉంచుకోకుండా వాటిని పునర్నిర్మించుకోవాలి. ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, ఏ బలహీనతలతో అయితే మునుపు సంవత్సరాలన్నీ కూడా మనం గడిపామో, పడిపోయామో, చెడిపోయామో, ఆ బలహీనతలన్నిటినీ కూడా వాక్యముతో మనం ఏం చేసుకోవాలా? తీసేసుకొని ఒక నూతనమైనటువంటి బ్రతుకును మనము నడిపించుకోవాలి. ప్రేమైన దేవుని వర్లారా అలాంటి ఒక బ్రతుకును మనం కలిగి జీవించాలి. దేవుడు కూడా నీ కోసం అందుకే మరొక జీవితాన్ని అనుగ్రహించాడు. ఏ వ్యక్తి కూడా, ఏ ఒక్క పరిస్థితి కూడా ఒకే స్థానంలో, ఒకే స్థితిలో ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఎప్పటికీ ఒకే స్థితిలో ఉండదు. ఖచ్చితంగా మారుతుంది. కాలానుగుణంగా మార్పు అనేది వస్తుంది. ప్రేమైన దేవుని వర్లారా ఒక భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశిని బాగా ఆలోచన చేయండి. అదేం చేస్తుందంటే నూతనమైనటువంటి చర్మాన్ని, పాత చర్మాన్ని వదిలించుకొని నూతనమైనటువంటి చర్మాన్ని అది కలిగి ఉంటుంది. అలాగే ఆకాశం నుండి పడేటువంటి ప్రతి వర్షపు చుక్కను భూమి ఏం చేసుకుంటుంది? చక్కగా వాడుకుంటుంది. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మనము సద్వినియోగం చేసుకోవాలి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారితో పాటుగా సిలువ వేయబడినటువంటి ఒక దొంగ చక్కగా తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? సద్వినియోగం చేసుకున్నాడు. సిలువలో ఉన్నటువంటి దొంగను బాగా ఆలోచన చేయండి. అరే ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు అనేటువంటి విషయం తనకు తెలిసిపోయింది కాబట్టి ఆ క్షణంలో సిగ్గుపడకుండా, మోమాటం పడకుండా, దేని గురించి ఆలోచించకుండా ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని చక్కగా బాగా ఆలోచన చేశాడు. ఆయన శిలువ మీద పలికినటువంటి మాటలను ఆలోచన చేశాడు. అక్కడ తన జీవితాన్ని పరికించి చూసి ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు. అయితే అయింది,
ఒక్కటే, నా దేవుణ్ణి నేను క్షమాపణ అడిగి మరలా ప్రభు పాదాలు పట్టుకుంటాను. హృదయముతో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక్కటే అడిగాడు, అయ్యా నువ్వు మరలా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి. ఆ ఒక్క మాట చూడండి తన జీవితాన్నే మార్చేసింది. ఒక్క మాట, అయ్యా ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న ఒక్క మాట తన జీవితాన్నే మార్చేసింది. చివరిగా ఇంక అంతా అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ. కొద్దిసేపు ఉంటే ఇంకా తన మరణం, కొద్దిసేపు ఉంటే చనిపోతాడు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక్క అవకాశాన్ని కూడా తను పోగొట్టుకోవాలనుకోలే, వ్యర్థంగా జీవించాలనుకోలే, మూలుగుతో వేదనతో గడపాలనుకోలే. ఓపిక తెచ్చుకొని మరి ఒకటి అడిగాడు, ప్రభువా ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నాడు, వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అవకాశాన్ని కొట్టేశాడండి. జాక్పాట్ ఒక మాట చెప్పాలంటే, మన ఈ మధ్యనే కేరళ జాక్పాట్ అని ఒకటి తగిలిందంట, ₹1,00,00,000. ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా సోషల్ మీడియా అంతా కేరళ లాటరీ మీరు కూడా పొందుకోండి, ₹40 వేస్తూనే ఉన్నాడు. యాడ్ పైనే వస్తూ ఉంది, యాడ్ ఏది చూసినా కూడా యాడ్ వస్తూ ఉంది. జాక్పాట్ కొట్టాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు, సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ. కానీ అదే అవకాశం, సేమ్ అవకాశం సిలువలో ఉన్న మరొక దొంగకు కూడా ఉందే లేదా చెప్పండి? ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఆడు ఉపయోగించుకోవాలనుకోలే, వాడు ఆ అవకాశాన్ని చక్కగా వాడుకోలే. సిలువలో ఉన్నటువంటి ఒక దొంగ వాడుకున్నట్టుగా సిలువలో ఉన్నటువంటి మరొక దొంగ వాడుకోలేకపోయాడు. చూడండి, దేవుడు కూడా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అయితే వాటిని మనం ఎలా ఉపయోగించుకున్నామన్నదే ప్రాముఖ్యమైనది. అందులో ఎలాంటి అనాలోచనతో మనం అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం చక్కగా వాడుకోవాలి. తర్వాత అనుకొని ఉంటాడు, తర్వాత బాధపడి ఉంటాడు. సిలువలో ఉన్నటువంటి మరొక దొంగ నశించి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత బాధపడి ఉంటాడు, తర్వాత మారు మనసు పొందుకొని ఉంటాడు. ఏమన్నా అవకాశం ఉందే చెప్పండి? ఏమన్నా ఛాన్స్ ఉందే చెప్పండి? అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడను, ఉన్నటువంటి సువర్ణ అవకాశం, బంగారం లాంటి ఒక అవకాశాన్ని నేను చేజార్చుకున్నానే, పోగొట్టుకున్నానే అని ఎంతలా వేధించి ఉంటాడు. ఇప్పటికీ తను కుమిలి నశించి ఆ నరకంలో ఏడుస్తూనే ఉంటాడు. ప్రేమైన దేవుని వర్లారా, అలాంటి స్థితికి మనము వెళ్ళకూడదు. ఒక లాజరు ధనవంతుడి సందర్భంలో కూడా, ధనవంతుడి పరిస్థితి కూడా అదే. ఏ రోజైనా ఆ లాజరు లాగా నేను కూడా భక్తి జీవితాన్ని కలిగి ఉంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తుల వల్లే నేను కూడా కలిగి ఉండి నా విశ్వాసాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని నేను కూడా వాడుకొని ఉంటే ఈ నరకంలో చుక్క నీళ్ళ కోసం అల్లాడిపోయేంత పరిస్థితి ఉండేది కాదు కదా. అవకాశాన్ని నేను వాడుకొని ఉంటే చక్కగా నేను కూడా ఆ లాజరు వలె పరదేశంలో ఉండేవాడిని కదా అని ఎంత బాధపడి ఉంటారు చెప్పండి? ఏం ప్రయోజనం చెప్పండి? అవకాశం పోగొట్టుకున్న తర్వాత ఎంత బాధపడినా, ఎంత ఏడ్చినా ఆ అవకాశం మరలా రాకపోవచ్చు. ప్రేమైన దేవుని వర్లారా, ఒక ఏశావు గారిని ఆలోచన చేయండి. ఏశావు గారు ఏం చేశాడట? ఏశావు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడట. తర్వాత హెబ్రీ పత్రికలో చక్కగా ఉంటుంది ఆ మాట చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనమును ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకోనండి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక అది విసర్జింపబడ్డాడు. ఏశావుకు వచ్చిన అవకాశాన్ని ఏశావు ఏం చేశాడు? వదులుకున్నాడు, పోగొట్టుకున్నాడు.
అయితే యాకోబు ఉపయోగించుకున్నాడు, గొప్పవాడయ్యాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. కానీ ఏశావు పోగొట్టుకున్నాడు, భ్రష్టుడుగా జీవించాడు. ఆలోచన చేయండి ప్రియులారా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు, భ్రష్టుడయ్యాడు. తర్వాత ఆశీర్వాదం పొందగోరు ఏం చేశాడట? కన్నీళ్లు విడుచుచు శ్రద్ధగా వెతికాడట. అవకాశం కోల్పోయిన తర్వాత, అవకాశాన్ని పోగొట్టుకున్న తర్వాత నువ్వు ఎంత శ్రద్ధగా వెతికినా ఏమీ ప్రయోజనం ఉండదు ప్రేమైన దేవుని వారలారా. అవకాశం ఉన్నప్పుడే నువ్వు ఎలా వెతకాలా? శ్రద్ధగా వెతకాల. ఈరోజు ఏ ఒక్కరైనా కానీ దేవుడు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చానడే, లోకంలో ఏ ఒక్కరైనా కానీ శ్రద్ధగా దేవుని వెతికే వాళ్ళు ఉన్నారా? ఆనాడు ఎంతోమంది రాజులు శ్రద్ధగా వెతికినారు. అవకాశము పోతే మరలా రాదేమో అని జాగ్రత్తగా చూసుకున్నారు, జాగ్రత్తగా బతికారు. కానీ ఈరోజు ఆ జాగ్రత్త ఉందా? ఆ శ్రద్ధ ఉందా? లేదు ప్రేమైన దేవుని వారలారా. దేవుడు చక్కటి జీవితాలను అనుగ్రహిస్తూ ఉంటే జాగ్రత్త లేక, శ్రద్ధ లేక, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు ప్రేమైన దేవుని వారలారా. మనమైతే అలాగునా ఉండకూడదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానుల వలె ఉండాలి ప్రేమైన దేవుని వారలారా. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు కదా, అవకాశాన్ని ఇస్తున్నాడు కదా, సంవత్సరాలు ఇస్తున్నాడు కదా అని దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను నువ్వు నిరర్ధకం చేసి చులకనగా చూసావనుకో, తర్వాత దేవుడు నిన్ను లెక్క చేయడు. తన యొక్క సమయం వచ్చినప్పుడు, తన కాలం వచ్చినప్పుడు, నీ సమయాన్ని ఆయన తీసేసినప్పుడు, తర్వాత ఆయన అన్నాడు చూడు, విసర్జింపబడెను అని. అలా దేవుడు ఒక్కసారి ఇంకా విసర్జించాడా, అంతే, మన జీవితాలు ఇంకా ముగించబడతాయి ప్రేమ దేవుని వారిలో. మన జీవితాలకి ఇంకా అర్థం అనేదే ఉండదు. విసర్జింపబడక ముందే దేవుణ్ణి చులకనగా చూడకూడదు. చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ వస్తోంది, అంత్య దినాలలో ఉన్నాం, సమీపం అవుతోంది, రాకడ వస్తుంది అని అంటే ఎగతాళిగా తీసుకుంటున్నారు. దేవుడు అనుగ్రహించినటువంటి జీవిత కాలాన్ని చులకనగా తీసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఒక కొటేషన్ రాసినాడండి, భలే అనిపించింది అది. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని చులకనగా చూడకూడదంట. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని చులకనగా చూడకూడదంట. ఎందుకంటే ఆకలి మరలా వేస్తుంది, అవసరము మరలా వస్తుందంట. ఇప్పుడు దేవునితో అవసరం పడదా? ఈ భూమి మీద ఉన్నన్నాళ్ళు నాదే రాజ్యం, నేను చెప్పినట్టే, లేదంటే నేను జీవించినట్టే నా జీవితం, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అని మనం జీవించామే అనుకోండి, ఒకరోజు దేవుని యొక్క సమయం కూడా వస్తుంది. ఆ రోజు దేవునితో అవసరం పడుతుంది. అప్పుడు దేవుడు మన అవసరాలు తీర్చకపోవచ్చు, మనల్ని విసర్జించవచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం తృణీకరించకుండా ఈ సంవత్సరంలో అందరితో కలిసిమెలిసి, అందరితో ప్రేమగా, అందరితో ఐక్యంగా, అందరితో సమాధానంగా, అందరితో దేవుని యొక్క సేవలో కలుపుకుంటూ దేవుని యొక్క సేవను మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రేమణ దేవుని వల్ల. గడిచిన సంవత్సరాలు ఒకవేళ అసమాధానంగా బ్రతికామేమో, ఈ సంవత్సరమైనా దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని సమాధానంగా బ్రతుకుదాం. మునుపు సంవత్సరాల కక్షతో, మిషతో, లేదంటే మునుపు సంవత్సరాలన్నీ కూడా పగతో బ్రతికామేమో, ఈ సంవత్సరమైనా ప్రేమతో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమణ దేవుని వారలారా. ఎందుకంటే ఏ ఒక వ్యక్తిని మనము ప్రేమగా చూడకుండా ఆ వ్యక్తిని మనం తృణీకరించామనుకోండి, ఒకరోజు ఆ వ్యక్తి గొప్ప స్థానంలోనికి రావచ్చు. ఇదే చెప్పాను కదా, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు, ఖచ్చితంగా తారుమారు కావచ్చు. అందుకే సామెత ఉంటుంది, బండ్లు ఓడలు అవుతాయంట, ఓడలు బండ్లు అవుతాయంట, మేడలు మిద్దెలు అవుతాయంట, మిద్దెలు మేడలు అవుతాయంట. చెప్పలేం. ఒక వ్యక్తి ఈడ ఇంత అవసరమే లేదులే, ఈడు జీవితం ఇంతేలే, ఈడు మారేది లేదు, ఈడు నమ్మకంగా బ్రతికే లేదు అని మనం అనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి ఒకరోజు దేవుణ్ణి నమ్ముకొని బలంగా దేవుని యొక్క సేవ చేస్తూ నిలబడచ్చు. లేదా వీడు నిలబడతాడు, వీడు చక్కగా దేవునిలో ఉంటాడు, వీడు గొప్పగా వాడబడతాడు అని మనం అనుకున్నవారు పడిపోయి నీచంగా బ్రతకచ్చు, మారిపోవచ్చు. అయితే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిని కూడా మనము
చులకనగా చూడక ఏ ఒక్క వ్యక్తిని కూడా మనము తృణీకరించకుండా చక్కగా దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ అనేకులకు సువార్తమానం ప్రకటించేటువంటి ఆ సువార్త యోధులు ఒకనాడు బ్రతికారు కదా, ఏ ఒక్కరిని పోగొట్టుకోకూడదు అనేటువంటి ఆలోచనతో వాళ్ళలాగా మనం కూడా బ్రతికి అనేకులను సంపాదించుకునేటువంటి వారముగా ఉండాలి ప్రియులరా. కాబట్టి దేవుడు గడిచిన సంవత్సరాల కంటే మరింత దయ, మరింత కృప ఈ సంవత్సరంలో మన మీద చూపిస్తున్నాడు. దాన్ని మనము వాడుకొని దేవుని కోసం గొప్పగా దేవుడు అనుకుంటున్నటువంటి మన పట్ల అనుకుంటూ ఉన్నాడు కదా, ఆ అనుకుంటున్నటువంటి కార్యాలను నెరవేర్చి ఆయనను తృప్తిపరిచే వారముగా, ఆయన యొక్క సేవ చేసేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. బల్ల కార్యక్రమమును దైవ